హలో స్టూడెంట్స్, ఈరోజు మనము మ్యాథ్స్ 2B గురించి తెలుసుకుందాం. మ్యాథ్స్ 2Bలో ఏది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి ఫస్ట్ 2 మార్క్స్ చెప్తాను, చూడండి. మనకు మ్యాథ్స్ 2Bలో గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఏ టాపిక్స్ మీద 2 మార్క్స్ ఎక్కడ అడుగుతాడో చూద్దాం. ఫస్ట్ చూడండి, మనకు సర్కిల్ చాప్టర్ ఉంది. ఈ సర్కిల్ చాప్టర్లో 2 మార్క్స్ ఎక్కువ అడిగేది ఏ క్వశ్చన్ అంటే క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 మనకు ఖచ్చితంగా సర్కిల్ నుంచి 2 వస్తాయమ్మా. 2 + 2 4 మార్క్స్ వస్తాయి. దీంట్లో ఎక్కువ ఏ ఏరియా అంటే ఏ టాపిక్స్ మీద అడుగుతుంటారంటే మనకు సర్కిల్ ఇచ్చి సర్కిల్ యొక్క రేడియస్ కానీ సెంటర్ కానీ, ఒక సర్కిల్ ఇచ్చి జీ వాల్యూ కానీ ఎఫ్కి వాల్యూ కానీ రేడియస్ ఎలా కనుక్కోవాలో దాని మీద అడుగుతాడు. తర్వాత పవర్ ఆఫ్ ద పాయింట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ అంటే పవర్ పాయింట్ మీద అడుగుతాడు ఒకటి. నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ద పాయింట్. పొజిషన్ అంటే ఏదైనా ఒక సర్కిల్ తీసుకొని ఆ సర్కిల్లో ఒక ఏదైనా పాయింట్ తీసుకుంటే సర్కిల్ పైన ఉందా, సర్కిల్ లోపల అంటే ఇన్ ఉందా, అవుట్ సైడ్ ఉందా, దాన్ని బట్టి ఎలానే నేను చెప్తాను అంటే పొజిషన్ ఆఫ్ ద పాయింట్. నెక్స్ట్ పోలార్ విత్ రెస్పెక్ట్. పోల్ మీద పోలార్ మీద ఒకటి అడగచ్చు. లేదంటే కాంజుగేటివ్ లైన్స్, కాంజుగేటివ్ పాయింట్స్ మీద అడుగుతాడు. అంటే మనకు అడిగేది సర్కిల్ నుంచి 2నే, కానీ ఏ టాపిక్స్ మీద అడుగుతాడంటే ఈ టాపిక్స్ మీద అడుగుతాడు. ఈ టాపిక్స్ అట్లా చూసుకుంటే సరిపోతుంది మనకు. ఎలా అనేది నేను చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ చాప్టర్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్. ఒకవేళ చూడండి ఇప్పుడు నేను చెప్తాను సర్కిల్ ఉంది. సర్కిల్లో మనకు 2 మార్క్స్ ఎన్ని వస్తాయి? క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 అంటే 2 మార్క్స్కి 2 వస్తాయి. 2 + 2 ఎన్ని 4 మార్క్స్ వస్తాయి. ఆ 4 మార్క్స్ టాపిక్ ఇస్తాను. ఆ 4 మార్క్స్ టాపిక్లు ఏవి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూడండి మ్యాథ్స్ 2B క్వశ్చన్ నెంబర్ 1 and 2. 1 and 2లో ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ ఒకసారి తెలుసుకోవాలి. ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోకూడదు. మా ప్రాబ్లమ్స్ చాలా ఈజీ. ఈ ప్రాబ్లమ్స్ అడుగుతాను. దీంట్లో కూడా మీకు ఏవి ఎక్కువ ఇంపార్టెంట్ అవే మాత్రం చెప్తాను. ఇవి అన్ని ఇంపార్టెంట్. ఎందుకు 75 కావాలనే వాళ్ళ కోసం రాశాను. కానీ మనకు పాస్ కావాలి సార్, నాకు 30 మార్క్స్ కావాలి, నాకు 40 మార్క్స్ కావాలనే వాళ్ళు దీంట్లో మళ్ళీ నేను దీంట్లో ఇంపార్టెంట్ ఏదో మళ్ళీ అవి చూస్తే అవే మాత్రం చెప్తాను. 2 మార్క్స్ ఇవి ఇంపార్టెంట్. ఏది సర్కిల్లో క్వశ్చన్ నెంబర్ 1, క్వశ్చన్ నెంబర్ 2 వాళ్ళకు ఇవి ఇంపార్టెంట్. దీంట్లో మళ్ళీ నేను ఓన్లీ పాస్ పర్సెంట్ కావాలి వాళ్ళకు దీంట్లో మళ్ళీ ఇంపార్టెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, అవి మాత్రమే చెప్తాను. ఒకసారి చూసి పెట్టుకోండి. ఎందుకంటే 75 కావాలనే వాళ్ళు చాలామంది అడుగుతారు. సార్ నాకు 70 కావాలా, 75 కావాలా, ఉన్నాయే చెప్పండి, 2B ఇవ్వండి కాబట్టి వాళ్ళ కోసం అన్ని రాసి పెట్టాను. వాళ్ళ కోసం చెప్తున్నా. కానీ మనకు 30 పాస్ కానే వాళ్ళు మాత్రం భయపడకండి. మీకు మాత్రం దీంట్లో ఓన్లీ ఇంపార్టెంట్ మాత్రం చెప్తా. వాళ్ళ కోసం వాళ్ళు ప్లస్ మీకు 2 కావాలి కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నా. మీకు దీంట్లో ఇంపార్టెంట్ ఏదో అవి మాత్రమే చెప్తాను, ఓకేనా. చూడండి ఒక్కసారి చూసుకోండి. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్. మనకు సిస్టమ్ ఆఫ్ సర్కిల్ నుంచి 2 మార్క్స్ ఒకే క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ నెంబర్ 3 నుంచి చేస్తున్నాం. ఎందుకంటే సిస్టమ్ ఆఫ్ సర్కిల్ మనకు మొత్తం 6 మార్క్స్, 4 మార్క్స్ ఒకటి వస్తుంది, 6 మార్క్స్ ఒకటి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్ అయినా సరే ఒకటి, అది చేసేది. సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో మనకు ఎక్కువ ఏది అడుగుతాడంటే యాంగిల్ బిట్వీన్ 2 సర్కిల్స్. యాంగిల్ బిట్వీన్ 2 సర్కిల్స్ మీద కానీ, ఆర్థోగోనల్ సర్కిల్స్ కానీ, రాడికల్ సెంటర్ ఆఫ్ ద లైన్ అంటే రాడికల్ సెంటర్ అని 3 ఈక్వేషన్స్ ఇస్తాడు. అది నెక్స్ట్ రాడికల్ యాక్సిస్ ఆఫ్ ద 2 సర్కిల్స్. రాడికల్ యాక్సిస్ 2 సర్కిల్ ఇక్కడ ఒకటి బిట్వీన్ గుర్తుండగా మనకు 2 మార్క్స్ 4 మార్క్స్ దాదాపు ఈ టాపిక్స్ మీద వస్తాయి. 2 మార్క్స్ ఈ టాపిక్స్ మీద వస్తాయి, 4 మార్క్స్ కూడా ఈ టాపిక్స్ మీద. ఇది యాంగిల్ బిట్వీన్ 2 సర్కిల్ కానీ, ఆర్థోగోనల్ కానీ, రాడికల్. ఇది ఎంత సింపుల్గానే చెప్తాను. ఆల్రెడీ నేను మార్చి 2024లో మీకు జస్ట్ పాస్ పర్సెంట్ అంటే ఈ స్టెప్స్ రాస్తే ఓన్లీ క్వశ్చన్ పేపర్ చూసి ఈ 2 స్టెప్స్లో 2 మార్కులు వస్తాయని దాంట్లో చెప్పాను. మీకు చాలా ట్రిక్స్ చెప్పాను. ఇప్పుడు అలాగనే చెప్తాను. ఒకసారి అంటే నేను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను, చూడండి. చూడమ్మా, మనకు సిస్టమ్ ఆఫ్ సర్కిల్ ఇవి ఇంపార్టెంట్. సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో ఇవి ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఒకటి వస్తుంది. సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో ఇవి ఇంపార్టెంట్. మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మంచిది. స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకుంటే సరిపోతుందమ్మా. ఇవి ఇంపార్టెంట్ మనకు. ఏది సిస్టమ్ ఆఫ్ సర్కిల్లో మనకు 2 మార్క్స్ ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ హైపర్బోలా. హైపర్బోలా నుంచి మనకు 2 మార్క్స్ వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 5, 4 చెప్పాలనుకుంటా, అది చెప్తాను. క్వశ్చన్ నెంబర్ 5 ఏది రెక్టాంగులర్ హైపర్బోలా
యాక్సిలరీ సర్కిల్ ఆఫ్ ద హైపర్బోలా, కాంజుగేటివ్ హైపర్బోలా, డైరెక్ట్ సర్కిల్ ఆఫ్ ద హైపర్బోలా, అసెంబ్లీ ఆఫ్ ద హైపర్బోలా. ఈ టాపిక్స్ మీద మనకు ఖచ్చితంగా 2 మార్క్స్ ఒకటి అడుగుతాడు. 2 మార్క్స్ ఒకటి అడుగుతాడు. ఈ 2 మార్క్స్ ఏం అడుగుతాడో చూడండి ఒకసారి. చూడమా 2 మార్క్స్ ఈ క్వశ్చన్స్ అవుతాడు మనకు ఖచ్చితంగా ఉండే తక్కువ కాబట్టి ఈ క్వశ్చన్ చూసుకుంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇలాగనే మనకు నెక్స్ట్ ఇంటిగ్రేషన్ అనమాట. ఇంటిగ్రేషన్లో 2 వస్తాయి. సర్కిల్ చాప్టర్లో నుంచి 2 + 2 4. అలాగే ఇంటిగ్రేషన్లో నుంచి మనకు 2 + 2 వస్తాయి అన్నమాట. 2 + 2 4 మార్క్స్. ఇది క్వశ్చన్ నెంబర్ 6, క్వశ్చన్ నెంబర్ 7. ఒకసారి ఆ వీడియో చూడమ్మా. ఆ వీడియో క్వశ్చన్స్ చూసుకోండి ఒకసారి. చూడమ్మా మనకు ఇంటిగ్రేషన్ క్వశ్చన్ నెంబర్ 6, 7లో ఇంటిగ్రేషన్స్ ఇవి వస్తాయి. మీరు ఇన్ని క్వశ్చన్స్ ఉన్నాయని భయపడకండి. 75 వాళ్ళు ఖచ్చితంగా మాకు రావాలనే వాళ్ళ కోసం వాళ్ళు చాలా మంది అడుగుతారు కాబట్టి ఇవన్నీ పెడుతున్నారు. దీంట్లో ఇంపార్టెంట్. దీంట్లో మళ్ళీ షఫ్లింగ్ చేసి జస్ట్ పాస్ అంటే 30, 40 లోపు వాళ్ళకి చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 మార్క్స్ అన్ని ఒక 15, 12 మార్క్స్, 14 మార్క్స్ వరకు 2 మార్క్స్ చెప్పి నెక్స్ట్ 4 మార్క్స్ స్టార్ట్ చేస్తాను. ఇవి ఇంపార్టెంట్. ఇవన్నీ చూసుకుంటే 75 కంపల్సరీగా వస్తాయమ్మా. 75 కావాలన్నప్పుడు ఇవన్నీ కంపల్సరీగా చూసుకోవాలి. చూడమ్మా అలాగే క్వశ్చన్ నెంబర్ 8, 9, క్వశ్చన్ నెంబర్ 9, క్వశ్చన్ నెంబర్ 8, క్వశ్చన్ నెంబర్ 9 డెఫినెట్ ఇంటిగ్రల్లో ఇవి వస్తాయి. ఈ క్వశ్చన్ చూసుకుంటే సరిపోతుంది. ఈ క్వశ్చన్ చూసుకుంటే కంపల్సరీగా దీనిలోంచి 8, 9, క్వశ్చన్ నెంబర్ 8, క్వశ్చన్ నెంబర్ 9 నుంచి ఇక్కడి నుంచి వస్తాయి. ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ దీంట్లో మనకు మొన్న మార్చి 2024లో కొన్ని వచ్చినాయమ్మా. అవి కాకుండా రిమైనింగ్ నేను చెప్తాను. చూడండి క్వశ్చన్ నెంబర్ 10 డిఫరెన్షియల్ ఈక్వేషన్లో దాదాపు మనకు ఆడేది ఆర్డర్ 100 డిగ్రీ. పోయినసారి మనం ఏం చెప్పినామో మన ఛానల్లో ఏం చెప్పినామో అవే వచ్చాయి. ఒకసారి చూడండి. ఏది డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఆర్డర్ 2 డిగ్రీ మీద మనకు ఖచ్చితంగా ఒకటి అడుగుతాడు. ఆ ఒకటి దీనిలో నుంచి ఖచ్చితంగా వస్తాయి. 100% మా దీనిలో నుంచి వస్తాయి. మీరు ప్రాక్టీస్ చేయాలి. చూడమ్మా ఇప్పుడు సర్కిల్ అంటే ఏంది, సర్కిల్లో నుంచి మనకు 2 మార్క్స్ ఎన్ని వస్తాయి అవి చూద్దాం. దానికన్నా ముందు జస్ట్ ఒక 2 నిమిషాలు మనము కొన్ని ఫార్ములాస్ అలా చూద్దాం. ఫస్ట్ సర్కిల్ అంటే ఏందమ్మా, ఇది సర్కిల్. ఈ సర్కిల్ దగ్గర మిడిల్ ఉండేదాన్ని సెంటర్ అంటాం. దీన్ని ఏదంతా సి అనే లెటర్తో చెప్తాం. ఈ సెంటర్కి ఈ సర్కిల్ పైన ఏదైనా ఒక పాయింట్ తీసుకోండి, దీన్ని కలుపుతాం కదా, దీన్ని ఏమంటాము రేడియస్. ఈ సర్కిల్ పైన తీసుకున్నాం కదా ఒక పాయింట్, దీన్ని P(x1, y1) అనుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ఇది సర్కిల్, ఇక్కడ సెంటర్ ఉంది సి అనుకుంటాము. ఈ సెంటర్ను ఈ సర్కిల్ పైన ఏదైనా పాయింట్ తీసుకున్నదాన్ని రేడియస్ అంటాము. ఈ సర్కిల్ పైన తీసుకున్నదాన్ని P అనుకుంటాం. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలమ్మా. ఇప్పుడు చూడమ్మా మనకు సర్కిల్లో ఎట్లా అంటే కొన్ని ఫార్ములా చూద్దాం. సెంటర్ H(k), రేడియస్ R ఇచ్చినప్పుడు, సెంటర్ CH(k), రేడియస్ R ఇచ్చినప్పుడు ఫైండ్ ద సర్కిల్ ఈక్వేషన్ అంటాడు. అప్పుడు ఫార్ములా ఏంటంటే మనకు x - h² ప్లస్ y - k² ఈక్వల్ టు R². గుర్తుపెట్టుకోండి, సెంటర్ H(k) ఇచ్చి రేడియస్ ఇచ్చినప్పుడు ఫైండ్ ద సర్కిల్ ఈక్వేషన్ అంటే x - h² ప్లస్ y - k² ఈక్వల్ టు R². అదొకటి. నెక్స్ట్ అట్లా కాకుండా సర్కిల్ 0, 0 ఇచ్చి R ఇచ్చినప్పుడు అప్పుడు సింపుల్ ఏంటంటే x² ప్లస్ y² ఈక్వల్ టు R². ఒకటే గుర్తు, ఈక్వేషన్ పెద్దగా ఉంది అంటే ఆడ సెంటర్ ఉన్నట్టు, ఈక్వేషన్ చిన్నగా ఉందంటే అక్కడ సెంటర్ లేనట్లు. గుర్తుమా, ఈక్వేషన్ పెద్దగా ఉందంటే సెంటర్ ఇచ్చినట్లు, ఈక్వేషన్ చిన్నగా ఉన్నప్పుడు సెంటర్ ఈక్వల్ టు 0, 0 అనుకోవాలి. గుర్తుపెట్టుకో, ఈక్వేషన్ పెద్దగా ఉంటే సెంటర్ ఇచ్చినట్లు, ఈక్వేషన్ చిన్నగా ఉంటే సెంటర్ 0, 0. మనకు సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ ఏంటంటే, సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఫామ్ అంటే x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఈ ఫార్ములాస్ అన్ని మనకు అవసరం లేదు సార్, డైరెక్ట్ ప్రాబ్లమ్ చెప్పండి. జస్ట్ ప్రాబ్లమ్స్ కొన్ని చూసుకుంటే ప్రాబ్లం చెప్పేటప్పుడు ఇది ఉంది కదా అని ఐడియాస్ అమ్మా. డైరెక్ట్ మనం ప్రాబ్లం చేసుకుంటే బైహార్ట్ చేస్తే రావు. జస్ట్ 2 ఫార్ములాస్ అవి. సర్కిల్ యొక్క జనరల్ ఫామ్ గుర్తుపెట్టుకోండి, x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2f ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది సర్కిల్ యొక్క జనరల్ ఫామ్. దీని యొక్క సెంటర్ అవుతుంది. సెంటర్ని ఏ లెటర్తో చూద్దాం, సి అనమ్మా. దీని యొక్క సెంటర్ ఏమవుతుంది -g, -f. గుర్తుపెట్టుకోండి, మైనస్ ఏంటంటే అంతే. ఇంకా
సి ఈజ్ ఈక్వల్ టు ద సెంటర్ మైనస్ జీగా. దీని ప్రూఫ్ అంటే టైం పడుతుంది, ఆ ప్రూఫ్ అవుతుంది. సెంటర్ గుర్తుపెట్టుకో, సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీగా మైనస్ ఎఫ్. దీని యొక్క రేడియస్ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. గుర్తుపెట్టుకోండి, సెంటర్ మైనస్ జీకా మైనస్ ఎఫ్, రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సర్కిల్ యొక్క జనరల్ ఫార్మ్ చెప్పే కదా, ఇక్కడ ఎప్పుడైనా సరే అమ్మా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 2 ఉండాలి, వై స్క్వేర్ కోఎఫిషియంట్ ఉండాలి, అప్పుడైతేనే దాని సర్కిల్ యొక్క జనరల్ ఫార్మ్ సాటిస్ఫై అవుతుంది. అట్లా కాకుండా 2x కానీ 3x కానీ ఉంటే దాన్ని ఏ దాంతో ఒక దాన్ని క్యాన్సిల్ చేసి లేక డివిజన్ చేసి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉండాలా, వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉండేలా గుర్తుపెట్టుకోండి. ఇది జనరల్ ఈక్వేషన్, సర్కిల్ యొక్క జనరల్ ఫార్మ్. సెంటర్ సి ఈజ్ ఈక్వల్ మైనస్ జీగా మైనస్ ఎఫ్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. చూడమ్మా, అట్లాగనే ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ యొక్క సెంటర్ జీరో అయింది అనుకో, అంటే దీని యొక్క సెంటర్ జీరో అంటే జీ వాల్యూ జీరో, ఎఫ్ వాల్యూ జీరో, అప్పుడు ఏదైంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అవుతుంది, ప్లస్ సి ఉంటుంది అది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎప్పుడు సెంటర్ జీరో అయింది. అలా కాకుండా మనకు కాన్సెంట్రిక్ అంటాడు. కాన్సెంట్రిక్ అంటే కాన్సెంట్రిక్ యొక్క ఈక్వేషన్ ఏదంటే ఏం లేదు మా, సింపుల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2a5 ప్లస్ సి బదులు కే రాస్తాం. ఏది కాన్సెంట్రిక్ సర్కిల్. కాన్సెంట్రిక్ అంటే ఏం లేదు మా, ఒకే పాయింట్ తీసుకుంటాం, దీనికి 2 కానీ 3 కానీ 2 ఆర్ మోర్ సర్కిల్స్ ఉంటాయి. ఈ 3 సర్కిల్స్ కు సెంటర్ ఏదండి ఒకటి కదా, ఈ సర్కిల్ ఇదే సెంటర్, ఈ సర్కిల్ ఇదే సెంటర్, ఈ సర్కిల్ అన్ని దానికి సెంటర్ ఇదే. కాబట్టి కాన్సెంట్రిక్ అన్నప్పుడు మనం అక్కడ ఈక్వేషన్ ఫార్ములా రాస్తాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f5 ప్లస్ సి ప్లస్ కే ఈక్వల్ టు 0 రాస్తాం. సి బదులు కే. గుర్తుపెట్టుకోండి, సార్ అంతా ఫార్ములాస్ బోర్ కొడుతుంది సార్, మాకు ఇవన్నీ అవసరం లేదు, డైరెక్ట్ ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లం చెప్తాం, మా ప్రాబ్లం చెప్పేటప్పుడు ఇవి కొంచెం గుర్తుపెట్టుకో మేలు. లేదనుకో నేను డైరెక్ట్ ప్రాబ్లం చెప్పేటప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ సెంటర్ మైనస్ జీగా మైనస్ ఆర్ ఈజ్వల్ ఇదంటే ఏం చేయాలనుకుంటారు, బట్ జస్ట్ ఒక్కసారి చూడండి, ఇది కాన్సెప్ట్. అట్లా కాకుండా మనకు ఇంకోటి పారామెట్రిక్ ఈక్వేషన్ ఉంది. పారామెట్రిక్ ఈక్వేషన్లో డిఫరెన్సెస్ ఏవో చెప్తాను. ఇప్పుడు మనం ప్రాబ్లం చేసుకుంటే పోదాం. ఒకసారి చూడండి. ఇప్పుడు మనకు సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు 2, -3 మా, రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చినాడు. సెంటర్ 2, -3, రేడియస్ ఆర్ ఇచ్చి ఫైన్ ద సర్కమ్ సెంటర్ అంటాడు. ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. ఫైన్ ద ప్రాబ్లం ఏంటంటే ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విత్ ద సెంటర్ సి అండ్ రేడియస్ ఆర్ అంటారు. నేనేం చెప్పాను మీకు, సెంటరు రేడియస్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంది, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అన్న. ఫస్ట్ మనం ఏం రాస్తాం అంటే గివెన్ సెంటర్ సొల్యూషన్ చేయడం. గివెన్ సెంటర్ సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ జీ కామా మైనస్ ఎఫ్, అంటే మైనస్ జీ కామా మైనస్ ఇచ్చాడు 2, -3 ఇచ్చాడు. 2, -3 అప్పుడు మనం సెంటర్ ఏమనుకుంటామంటే సి ఈజ్ ఈక్వల్ టు హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ టు 2, -3 అనుకుంటాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 4. సెంటరు రేడియస్ ఇచ్చినప్పుడు ఫార్ములా చెప్పిన ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అని చెప్పిన. అంటే ఎక్స్ మైనస్ హెచ్ వాల్యూ ఏముంది 2 ఉంది, కాబట్టి 2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే ఏముంది -3, మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. ఆర్ అంటే 4 హోల్ స్క్వేర్. ఇది రాసినది ఒక మార్క్. మన వాళ్ళు ఏంటంటే కొందరు సింప్లిఫై చేయరు, ఇచ్చినది రాసినాం, ఇక్కడికి రాసినందుకు 1 మార్క్. దీన్ని సింప్లిఫై చేసాం అనుకో ఇంకొక మార్క్ వస్తుంది. సింపుల్ అంటే సింపుల్ చూడండి, ఇప్పుడు ఇది ఎట్లంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. అదే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇది ఫార్ములా. ఇప్పుడు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ మీన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మీన్స్ 2 స్క్వేర్ మీన్స్ 4 మైనస్ 2ab, 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 4x ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ మీన్స్ వై స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మీన్స్ 3 స్క్వేర్ మీన్స్ 9 ప్లస్ 2 ఇంటూ 3 ఇంటూ వై 6y ఈక్వల్ టు 4 స్క్వేర్ 16. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ రాయమ్మా, నెక్స్ట్ వై స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ప్లస్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ మైనస్ 4x, నెక్స్ట్
వై కోఫిషియంట్ ఎట్లా రాయాలంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కోఫిషియంట్ రాయాలి, నెక్స్ట్ వై స్క్వేర్ కోఫిషియంట్ రాయాలి, నెక్స్ట్ ఎక్స్ రావాలి, నెక్స్ట్ వై రావాలి, నెక్స్ట్ కాన్స్టెంట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y, నెక్స్ట్ కాన్స్టెంట్ ఉంది మా ఇక్కడ 4 ఒకటి ఉంది, ఇంకా ఉంది ఇక్కడ 9 ఉంది, అంటే 9 + 4 13, ఈ ప్లస్ 16 ఉంది మా రైట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ వస్తే -16 = 0, అంటే ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y -16లో 13 పోతే -3 = 0, అంతేమా 2 మార్క్స్. చాలాసార్లు ప్రాబ్లం అందుకని చెప్తున్నాను మీకు గుర్తుపెట్టుకోండి. సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు x - x² ప్లస్ y - k² సింప్లిఫై చేస్తే అయిపోయి. ఇది చాలాసార్లు ఇలాంటి ఏ ప్రాబ్లమ్స్ అడిగినా మీరు చేసుకోవాలి. ఇంకోటి ఇంపార్టెంట్ ప్రాబ్లం చెప్తాను చూడమ్మా, ఇది చాలాసార్లు విన్నాడు. ఏది ఫైండ్ ద సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ √1 + m² into x² plus y² minus 2 into cx minus 2 into mcy = 0 అన్నాడు. ఇది చాలాసార్లు అడిగాడు. ఈ ప్రాబ్లం ఎలా చేస్తున్నా చూడండి ఒకసారి. చూడమ్మా ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. ప్రాబ్లం ఇచ్చినాడు √1 + m² into x² plus y² minus 2cx minus 2mcy = 0 అని ఇచ్చాడు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడైనా సరే మనకు ఈ x² కోఎఫిషియంట్ ప్లస్ y² కోఎఫిషియంట్ అలా 1 ఉండాలి, కానీ ఇది ఉంది. ఇప్పుడు దీంతో మళ్ళీ ఏం చేసామండి √1 + m² into x² ప్లస్ √1 + m² into y² ఉంది, కానీ మనకు x² కోఎఫిషియంట్ y² కోఎఫిషియంట్ ఎంత ఉండాలో 1 ఉండాలి. కాబట్టి ఇది పోలంటే దీంతో మొత్తం ఈక్వేషన్ డివైడ్ చేద్దాం. దీంతో మొత్తం ఈక్వేషన్ డివైడ్ చేయాలి అంటే భాగించాలి. చూడు మా భాగిద్దాం. అప్పుడు 1 + m² √1 + m² by √1 + m² into x² plus y². ఇంపార్టెంట్ మా 2 మార్క్స్ చాలాసార్లు విన్నాడు. మైనస్ 2cx by √1 + m² మైనస్ 2mcy by √1 + m² = 0. దాంతో భాగిస్తాను. అప్పుడు √1 + m² √1 + m² క్యాన్సిల్ అయిపోతుంది. మనకు x² ప్లస్ y² మైనస్ 2c by √1 + m² x మైనస్ 2mc by √1 + m² y = 0. అదే కదా, ఇది క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు x² కాన్స్టెంట్ ఉంది 1, y² ఉంటుంది n. అప్పుడు దీన్ని ఏదంతా కంపేర్ చేస్తాం, కంపేరింగ్ విత్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. ఇదేంటి జనరల్ సర్కిల్ ఈక్వేషన్. అందుకే చెప్పింది స్టార్టింగ్ లో మన ఊళ్ళో లేదు. సర్కిల్ యొక్క జనరల్ ఈక్వేషన్ ఏంటి x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. అదే కంపేర్ చేసినామా x² ప్లస్ ప్లస్ y² 2g ఇదంతా ఉంది 2g x ప్లస్ 2f అంటే మా ఇదంతా y కాన్స్టెంట్ లేదు, ఇక్కడ కాన్స్టెంట్ లేదు కాబట్టి నో ప్రాబ్లం. అది చూడు నా ఫామ్లో ఉంది. దాని ప్రకారం ఇప్పుడు చూడండి మనం 2g = 2g మా x పోతే 2g అంటే ఏముంది ఇదే కదా, అంటే 2c by √1 + m². నెక్స్ట్ మా 2f అంటే 2f వాల్యూ ఎంత మా ఇది కంపేర్ చేస్తున్నాం మనం దీంతో. ఇక్కడ y క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. y తీసేస్తే 2f అంటే ఏంది ఇదే కదా, 2g అంటే ఏంది ఇదే కదా. అప్పుడు 2f అంటే ఏంది = -2mc by √1 + m². c = 0. c లేదు మనకు. చూడమ్మా ఇక్కడ మనకు -2 ఉంది కదా, ఈ 2కు ఈ 2 క్యాన్సిల్ చేస్తాం, ఇక్కడ ఈ 2కు ఈ 2 క్యాన్సిల్ చేస్తాం. అప్పుడు g మనకి ఏమొస్తుంది -c by √1 + m². f mc by √1 + m². g వాల్యూ వచ్చేసింది మనకు, f వాల్యూ వచ్చేసింది. సింపుల్ మా టఫ్ ఏం లేదు, కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే అయిపోయా. g వాల్యూ వచ్చేసింది మనకు, f వాల్యూ వచ్చింది. మనకి ఇప్పుడు ఏం కావాలా సెంటర్ కావాలా. మనకేం కావాలా సెంటర్. మనకు సెంటర్ కావాలమ్మా. సెంటర్ అంటే ఏం చెప్పినా మీకు -g, -f
మైనస్ జీ కామ మైనస్. అందుకే చెప్పింది ఫార్ములాస్ జస్ట్ అట్లా చూసుకోండి. మైనస్ జీ కామ మైనస్. జీ అంటే ఏమవుతుంది మనకు మైనస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ కామ మైనస్ ఎఫ్. మైనస్ ఎఫ్. ఎఫ్ వాల్యూ ఏమవుతుంది మా ఎఫ్ వాల్యూ ఏమవుతుంది మనకు చూడండి. చూడమ్మా ఎఫ్ వాల్యూ ఏమవుతుంది మనకు మైనస్ ఎంసి బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్. చూడమ్మా మైనస్ జీ మైనస్ ఎఫ్ వచ్చింది. ఇక నీకు చూడండి ఇక్కడ మైనస్కు ఈ మైనస్ క్యాన్సిల్ అవుతాయి, ఈ మైనస్కి ఈ మైనస్ లేదు. అప్పుడు జీ వాల్యూ ఇది, ఎఫ్ వాల్యూ ఇది. మనకి ఏం కనుక్కుంటున్నాడు రేడియస్ కనుక్కోవాలి. రేడియస్ కనుక్కోవాలి. ఎందుకు జిఎఫ్ కనుక్కున్నాం కదా, రేడియస్ కనుక్కోవాలి. ఎందుకంటే ఫైన్ ద జీ అండ్ ఎఫ్ అంటే రేడియస్ అంటాడు. అప్పుడు మనకు రేడియస్ కనుక్కుంటే రేడియస్ అంటే ఏంటి రేడియస్ ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్. అంటే ఆర్ ఈక్వల్ టు ప్రాబ్లం లెంతీగా ఉంది అనుకోకండి, చాలా సింపుల్. 2 మార్క్స్ చాలాసార్లు అడిగాడు, వాటి ప్రాక్టీస్ చేయాలి మనం. చూడమా ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు జీ స్క్వేర్. జీ అంటే ఏంది ఇదే కదా సి బై 1 ప్లస్ ఎం స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్. ఎఫ్ అంటే ఇదే కదమ్మా ఎంసి బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎం స్క్వేర్ హోల్ స్క్వేర్. సి లేదు, సి లేదు కాబట్టి రాయాలి. చూడమ్మా ఇప్పుడు స్క్వేర్ దానికి 2 అప్లై చేద్దాం. అంటే ఆర్ ఈక్వల్ టు సి స్క్వేర్ బై ఇక్కడ రూట్కు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడేమ్మా 1 ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ బై రూట్కు స్క్వేర్ వెళ్ళిపోతేమ్మా 1 ప్లస్ ఎం స్క్వేర్. చూడమ్మా ఇంకా లాస్ట్ చూడు. ఇప్పుడు ఏమో చూడమ్మా ఎల్సిఎం వస్తుంది 1 ప్లస్ ఎం స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ ఎం స్క్వేర్. కాబట్టి ఎల్సిఎం వస్తుంది చూడు ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎం స్క్వేర్. ఈ రెండు చూడమ్మా ఇక్కడ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఉంది, సి స్క్వేర్లో ఒక సి స్క్వేర్ కామన్ ఉంది. ఇప్పుడు ఏమొస్తుంది 1 ప్లస్ ఎం స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్. ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎం స్క్వేర్ 1 ప్లస్ ఎం స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమైంది సి స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్. రూట్కు స్క్వేర్ వెళ్ళిపోతే ఆర్ ఈజ్ ఈక్వల్ టు సి. అంతేమ్మా. ఇప్పుడు ఎంత ఈజీ చూడండి. ఇచ్చిన ఈక్వేషన్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన ఈక్వేషన్ను ఎప్పుడైనా ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉండాలి. ఇదే కాకుండా 2x ప్లస్ 2y వచ్చింది అనుకో 2తో మల్టిప్లై చేయాలి. 3x ప్లస్ 3y వచ్చింది అనుకో 3తో మల్టిప్లై చేయాలి. సార్ అట్లా కాకుండా 2x స్క్వేర్ బదులు 3 ఉంటాయి, వై స్క్వేర్ బదులు 4 ఉంది అనుకో ఎలా అంటే 100% రాదమ్మా. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ దగ్గర వచ్చే నెంబర్ సేమ్ ఉంటాయి. ఎందుకంటే సేమ్ ఉంటేనే క్యాన్సిల్ చేస్తాం, వేరే ఉంటే రాదు. అట్లా 100% రాదు. కాబట్టి ఈ ప్రాబ్లం వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి బాగా చూసుకోండి, ఖచ్చితంగా రావచ్చు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి మా నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. చూడండి మా నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బీవై మైనస్ 12 ఈక్వల్ 0 హ్యాస్ ద సెంటర్ అట్ 2, 3. సెంటర్ ఇచ్చిన సెంటర్ అంటే ఏంది మైనస్ జీ కామా మైనస్ ఇచ్చినాడు. మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ అంటే మైనస్ జీ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఈక్వల్ 3 ఇచ్చినాడు. ద ఫైన్ ద ఏబి అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అంటారు. ఇక్కడ ఏబి అని అడగొచ్చమ్మా, జీ కామా ఎఫ్ అంటే రేడియస్ అని అడగచ్చు, జీ కామా ఎఫ్. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేద్దాం చూడండి ఒకసారి. చూడమ్మా ఫస్ట్ టైం రాస్తా ఉంటే సొల్యూషన్ గివెన్ సర్కిల్ ఈక్వేషన్. సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు చూడు. గివెన్ సర్కిల్ ఈక్వేషన్. ఈక్వేషన్ మనకి ఏమి ఇచ్చాడు మా సర్కిల్ ఈక్వేషన్. చూడమ్మా ఫస్ట్ ఏమి ఇచ్చినాడు గివెన్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy మైనస్ 12 ఈక్వల్ టు 0 గివెన్ సర్కిల్ ఈక్వేషన్. ఇప్పుడు మనకు సెంటర్ ఇచ్చినాడు. మన ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏమవుతుంది గివెన్ సెంటర్ ఇద్దాం. గివెన్ సెంటర్ ఏమి ఇచ్చినాడు మా 2, 3. యాక్చువల్ అయితే సెంటర్ ఏంది మనకు సెంటర్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ ఈక్వల్ టు 2, 3 మా. అప్పుడు మనకి ఏమవుతుంది మైనస్ జీ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే జీ ఈజ్ ఈక్వల్ టు -2. ఇప్పుడు జీ ఈజ్ ఈక్వల్ టు -2 మా. నెక్స్ట్ మా మైనస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 3 అంతే కదా. జీ వాల్యూ ఫస్ట్ది, ఎఫ్ వాల్యూ లాస్ట్ది. అంటే ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు -3. మనకి ఏమంటున్నాడు ఫైన్ ద జిఎఫ్ అంటూ రేడియస్ అంటున్నాడు. మనకు జీ వాల్యూ తెలుసు, ఎఫ్ వాల్యూ తెలుసు. ఇంకా తెలిసేది ఏంది మనకు రేడియస్. చూడమ్మా రేడియస్ ఎట్లా కనుక చూడు. రేడియస్ ఏంది
ఆర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సింపుల్ చూడు ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు జీ స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ అంటే -3 హోల్ స్క్వేర్ ఓకేనా ప్లస్ తర్వాత మైనస్ సి వాల్యూ రావాలా మనకి సి వాల్యూ ఏమి ఇచ్చాడు సి ఇక్కడ ఉంది కదా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2f ఇజ్ ఈక్వల్ టు సి ఇజ్ ఈక్వల్ టు -12 ఆల్రెడీ మనకి మైనస్ ఉంది మైనస్ ప్లస్ 12 చూడమ్మా ఆర్ ఈక్వల్ టు 2 స్క్వేర్ అంటే -2 స్క్వేర్ అంటే మా 4 చాలా మంది -2 స్క్వేర్ అంటే -4 అంటారు మా గుర్తుపెట్టుకోండి -2 ఇంటూ -2 మైనస్ ఏమవుతుంది ప్లస్ 2 2 జా 4 ఇంకోటి గుర్తు స్కోర్ చేసి ఎప్పుడైనా సరే నెగిటివ్ వాల్యూ ఏమవుతుంది పాయింట్ అవుతుంది స్కోర్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే నెగిటివ్ వాల్యూ ఏమవుతుంది పాయింట్ అవుతుంది అంటే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 12 చూడమ్మా ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు 9 ప్లస్ 4 13 ప్లస్ 12 25 రూట్ 25 అంటే మా ఆర్ ఇజ్ ఈక్వల్ టు 5 అయిపోయి 2 మార్క్స్ చూడు ఎంత సింపుల్ చూడండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకటి గుర్తుపెట్టుకోండి గుర్తు ఏంటంటే వాడు ఇచ్చి ఏదైనా సర్కిల్ ఈక్వేషన్ వచ్చి రేడియస్ కనుక్కున్నా జీ వాల్యూ కనుక్కున్నా ఎఫ్ వాల్యూ కనుక్కున్నా ఒకటే గుర్తు ఇచ్చిన ఈక్వేషన్ ఫస్ట్ రాయమ్మా గివెన్ సర్కిల్ ఈక్వేషన్ వాడు ఏది ఈక్వేషన్ ఏది సెంటర్ అందుకే బయట చేయనట్టున్నా సెంటర్ -g -f సి రాయండి వీలైతే వాడు ఏమంటుందో అది సింపుల్ వేయండి లేదంటే జస్ట్ ఇక్కడికి అంటే సెంటర్ రేడియస్ కనుక్కొని ఇటుకి రాసినందుకు 1 మార్క్ తర్వాత ఇది సింపులేషన్ 1 మార్క్ మ్యాథ్స్ చాలా ఈజీ అమ్మా చూసి మనము క్వశ్చన్ పేపర్ రాసిన మార్క్స్ వస్తాయి అందుకే కొంచెం గుర్తుపెట్టుకోండి దీంతో పాటు ఇంకొక 6-7 ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అవి కూడా చెప్పేస్తాను సర్కిల్లో ఖచ్చితంగా 2 + 2 4 మార్క్స్ అయిపోతాయి